వాళ్ళు చేసేటువంటి పనులన్నీ కూడా వాళ్ళు తెలివితోటే తెలుసుకునే చేస్తున్నారు. కానీ ఎవరి పట్ల వాళ్ళు అలా చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలియదు. అంటే వాళ్ళు విశ్వసించలేదు. రక్షకుడుగా ఆయన ఈ లోకానికి పంపబడ్డాడు అని చెప్పేసి ఆయన విశ్వసించలేదు. కాబట్టి ఆయన ఎవరో తెలియక వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ప్రభు ఏమడుగుతున్నాడంటే, వీరేమి చేయించున్నారు వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించు అని అడుగు. ఒక వ్యక్తి వేరొకరిని క్షమించాలి అంటే ఎటువంటి పరిస్థితుల్లో క్షమిస్తాడండి? ఎటువంటి పరిస్థితుల్లో వాడు తప్పు చేసి మనల్ని మన దగ్గర ఒప్పుకుంటే మనం క్షమించమని అడుగుతారు. ఏ తప్పు చేయకుండా మనల్ని హింసించి లేదంటే మనల్ని ఒక మాట అంటే మనం క్షమించగలుగుతున్నామండి? క్షమించలేము. అలాగే క్షమించమని దేవుణ్ణి అడుగుతామా? ఊరికే ఉంటామా? ఉండు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు తనని హింసిస్తున్నారు. అన్యాయంగా, అక్రమంగా, ఏ తప్పు లేకుండా ఆయన్ని హింసిస్తున్నారు. చంపడానికి సిద్ధం చేస్తున్నారు. అన్ని రకాలుగా ఆయన్ని చావుకి దగ్గరికి తీసుకెళ్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరి గురించి దేవుణ్ణి అడుగుతున్నాడు. ఆయన తండ్రి అయినటువంటి దేవుణ్ణి అడుగుతున్నాడు, వీళ్ళు ఏమి చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కాబట్టి వీరిని క్షమించు. దీన్ని బట్టి క్షమాపణ అనేటువంటిది ఎంత బరువైనది, క్షమాపణ అనేటువంటిది ఎంత లోతైనది మనకి అర్థం కావాలండి. నేను మీకు ఒక వ్యక్తిని గుర్తు చేస్తాను. మహాత్మా గాంధీ. తెలియనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారండి మనలో? ఎవరికి లేరు కదా. ప్రతి ఒక్కరికి చిన్న బిడ్డ దగ్గర నుంచి పెద్ద బిడ్డల వరకు మహాత్మా గాంధీ అంటే ఎవరో తెలుసు. మహాత్మా గాంధీకి అసలు పేరు ఏంటండి? మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ కదండి. తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. కానీ ఈరోజు ప్రపంచమంతా కూడా గాంధీ గురించి మాట్లాడితే ఏమని మాట్లాడతారండి? మహాత్మా గాంధీ అని మాట్లాడతారు. మహాత్మా అనేది పెట్టకుండా ఎవరు కూడా మాట్లాడరు. మరి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీగా పుట్టినటువంటి అతను తల్లిదండ్రుల చేత నామకరణం చేయబడినటువంటి ఆయనకి మహాత్మా అనేది ఎందుకు వచ్చింది అంటే, ఆయన స్వాతంత్ర పోరాటంలో పాలు పంపులు పొందుకుని భారతదేశానికి స్వాతంత్రం రావడానికి త్యాగం చేశాడు కాబట్టి. ఆయన ఒక్కడే త్యాగం చేయలేదు కదా, మరి చాలామంది ఈయనకన్నా ముందు చాలామంది ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే భారత స్వాతంత్ర సంగ్రామంలో ఆఖరి దశలో మాత్రమే ఈయన పాలుపంపులు పొందుకున్నాడు. 1885 సంవత్సరం నుంచి భారతదేశ స్వాతంత్ర సంగ్రామం సంస్థాగతంగా జరుగుతున్నప్పుడు మొట్టమొదట 2 విభాగాల్లో 1885 నుంచి 1909 వరకు 9 వరకు ఒక విభాగంలో, 1909 నుంచి 1920 వరకు రెండో విభాగము, 1920 నుంచి 47 స్వాతంత్రం వచ్చే వరకు 3 విభాగాలుగా స్వాతంత్ర పోరాటం జరిగితే గాంధీ గారు వచ్చి జాయిన్ అయింది లాస్ట్ భాగంలో. మరి అంతకుముందు చాలామంది యోధులు పోరాడారు. వాళ్ళు ఎవరిని కూడా మహాత్మాని కానీ జాతిపితాని కానీ మనం పిలవట్లేదు. దానికి కారణం ఏంటంటే, మిగిలినటువంటి నాయకులందరికన్నా స్వాతంత్రాన్ని సంపాదించడానికి ఈయన ఎన్నుకున్నటువంటి మార్గం ఏంటంటే సత్యము, అహింస. ఒక కొత్త సిద్ధాంతాన్ని ఆయన ఫార్ములేట్ చేసుకున్నాడు. అంటే ఈ యొక్క హింస ద్వారా కానీ లేదంటే భయపెట్టడం ద్వారా కానీ మనం స్వాతంత్రాన్ని తెచ్చుకోలేము. ఎట్లా తెచ్చుకుంటాము? శాంతి, సత్యము, అహింస ద్వారా మాత్రమే మనం తెచ్చుకుంటామని చెప్పేసి ఆ సత్యము, అహింస ద్వారా మాత్రమే ఆయన సాధించడానికి ప్రయత్నించాడు. కాబట్టి ఆ ప్రత్యేకమైనటువంటి దృక్పథంలో ఆయన మహాత్ముడుగా, జాతిపితగా ఈరోజు గౌరవించబడుతున్నాడు. అయితే ఈ యొక్క ఆలోచన అహింస, సత్యం అనేటువంటి ఆ సిద్ధాంతాన్ని ఆయన ఏర్పాటు చేసుకోవడానికి ఆయన ఇన్స్పైర్ అయింది ఏంటంటే, బైబిల్ గ్రంథంలో నుండి యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి 2 మాటలు. ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ఆయనే స్వయంగా తెలియజేసినటువంటి విషయాలు. ఇది చరిత్ర పుస్తకాలు చదివినా లేదంటే కొంతమంది రిపోర్టర్స్కి ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్ కనుక మనం వింటే తెలుస్తుంది. ఆయన బైబిల్ గ్రంథాన్ని చదివారు. బైబిల్ గ్రంథంలో ముఖ్యంగా కొండ మీద ప్రసంగ ప్రతి అనేది ఆయన దగ్గర ఉండేదంటే ఇప్పుడు దాంట్లో 2 మాటల వలన ఆయన చాలా ఎక్కువ ఇన్స్పైర్ అయ్యారంట. ఆ 2 మాటలు ఏంటంటే, నీ కుడి చెంప మీద కొట్టినటువంటి వాడికి తట్టు ఎడమ చెంపను చూపించుము. రెండవది ఏంటంటే, నీ శత్రువుల్ని ప్రేమించుము, నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయము. దాంతోపాటు యేసుక్రీస్తు ప్రభువారు తనని హింసించేటువంటి వారిని క్షమించమని అడిగినటువంటి ఒక మాట. ఈ మాటల వలన ఇన్స్పైర్ అయినటువంటి ఒక దేశ నాయకుడు దేశ స్వాతంత్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి అహింసా మార్గాన్ని ఎన్నుకొని ఈరోజు మహాత్ముడుగా అందరి చేత పిలిపించుకుంటున్నాడు. మరొక క్రైస్తవ్యాన్ని తెలియనటువంటి ఒక వ్యక్తి, క్రైస్తవంలో లేనటువంటి వ్యక్తి
క్రీస్తు మాటల ద్వారా, క్రీస్తు మాట్లాడినటువంటి 2 మాటల ద్వారా ఇన్స్పైర్ అయ్యి ఈరోజు మహాత్ముడిగా కొనియాడబడుతున్నాడంటే మరి క్రీస్తు బిడ్డలుగా ఉన్నటువంటి మనము ఎన్నో సంవత్సరాల నుంచి ఇవి మాటలు వింటున్నాం, ధ్యానిస్తున్నాం. ప్రతి శుక్రవారం మన జీవితాల్లో ఎన్నో శుక్రవారాలు క్రీస్తు ప్రభువారు సిలువలో కలిగినటువంటి 7 మాటల గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాము. మరి మనం ఎంత ఇన్స్పైర్ అవుతున్నాము, యేసుక్రీస్తు ప్రభువారి మాటలను మనం ఎంత ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నాము. అది ఆయనకి గాంధీ గారి విషయానికి వచ్చేసరికి ఆయన దాన్ని పాటించకపోయినా ఆయన అడిగేవారు ఎవరు లేరు. ఆయన బాప్తిసం తీసుకుని క్రీస్తులోకి రాలేదు. కానీ ఈరోజు మనకది ఆప్షన్ కాదు, ఖచ్చితంగా మనం దాన్ని పాటించి తీరాలి. యేసుక్రీస్తు ప్రభువారిలోకి వచ్చినటువంటి వారు ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి ప్రతి మాట, ఆయన చెప్పినటువంటి ప్రతి మాట ప్రకారము జీవించవలసినటువంటి వారమై ఉన్నాము. చూడండి, ఎందుకు అది నేను చెప్పట్లేదండి, బైబిల్ గ్రంథమే చెప్తుంది. చూడండి, గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం చూస్తే, గలతీయులకు రాసినటువంటి పత్రిక, క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. చాలమ్మా, క్రీస్తులోనికి బాప్తిస్మము పొందినటువంటి అందరూ కూడా క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. క్రీస్తుని ధరించుకొని ఉన్నారు, క్రీస్తుని పోలి ఉన్నారంటే ఏంటండి? యేసుక్రీస్తు ప్రభు వాళ్ళకి తిరగాల, లేదంటే సిలువ మెళ్ళ వేసుకుని తిరగాల? అది క్రీస్తుని ధరించుకోవడమా? క్రీస్తుని చూడండి, ఇప్పుడు మన సాధారణంగా మనం బయట మార్కెట్లోకి అది వెళ్ళినప్పుడు చిన్న పిల్లల చేత ఈ గాంధీ వేషం వేయించుకుని తిరుగుతారు కదా, ఆ కర్ర పట్టుకుని ఆ చిన్న పిల్లడు ఆ ఒళ్ళంతా రెడ్ కలర్ పోస్తారు కదా, అది పూసుకుని వచ్చి మన దగ్గరికి వచ్చి అట్లా నిలబడతాడు, చెయ్యి ఇట్లా పెట్టి. మాట్లాడడం విన్నారా ఎప్పుడన్నా మీరు? మాట్లాడు, అట్లా నిలబడతాడు. ఎందుకంటే ఆ క్యారెక్టర్కి సంబంధించినటువంటి అది ఏదైతే ఉందో, అంటే ఆ లక్షణం ఏదైతే ఉందో ఆ లక్షణాన్ని అతను పాటిస్తున్నాడు. గాంధీ గారు అహింస ద్వారా నోరు విప్పకుండానే ఏదైనా సాధించాలనేటువంటి సూత్రం ఆయన పాటించాడు. కాబట్టి ఈ గాంధీ రాష్ట్రం వేసినటువంటి అబ్బాయి కూడా మన దగ్గరికి వచ్చేసరికి ఏమీ మాట్లాడు, అట్లా నిలబడతాడు. నువ్వు డబ్బులు ఇస్తే తీసుకుంటాడు, లేదంటే వెళ్ళిపోతాడు. మరి ఒక గంట గడియ ఒక క్యారెక్టర్ని పోషించేటువంటి వాడే ఇంత పర్ఫెక్ట్గా చేస్తూ ఉన్నప్పుడు, మరి క్రీస్తులోకి బాప్తిస్మము తీసుకున్నటువంటి మనము మన చనిపోయే వరకు కూడా ఎలా ఉండాలండి? క్రీస్తును పోలి నడుచుకునేటువంటి వారమై ఉండాలి. క్రీస్తును పోలి నడుచుకోవడం అంటే క్రీస్తు యొక్క లక్షణాలను కలిగి ఉండాలి, క్రీస్తు యొక్క మాటను కలిగి ఉండాలి, క్రీస్తు యొక్క ప్రవర్తనను కలిగి ఉండాలి, క్రీస్తు వారి యొక్క ఆలోచన విధానాన్ని కలిగి ఉండాలి. మరి ఆ విధంగా మనం కలిగి ఉంటున్నామండి. క్రీస్తు యొక్క విధానం కలిగి లేకపోతే మనం క్రీస్తుని ధరించుకున్నటువంటి వారము కాదు. మనం క్రీస్తుని ధరించుకున్న వారం అయితే ఆయన లక్షణాలను మనం కలిగి ఉండాలి. ఇప్పుడు మన తల్లిదండ్రుల లక్షణాలు బట్టి మనం చెప్తారు కదా, నువ్వు మీ నాన్నగారిలాగా ఉన్నావు, మీ అమ్మగారిలాగా ఉన్నావు, నీ లక్షణాలు, నీ ప్రవర్తన, నీ మాట తీరు మీ అమ్మగారిలాగా ఉంది, లేదంటే మీ నాన్నగారిలాగా ఉందని చెప్తుంటాం కదా. మరి అలాంటప్పుడు మనం బాప్తిసం తీసుకుని యేసులోకి వచ్చిన తర్వాత, యేసుని విశ్వసించి యేసులోకి వచ్చిన తర్వాత మనం ఎవరి బిడ్డలో? క్రీస్తు బిడ్డలో. ఖచ్చితంగా ఆ జీన్స్ అనేది మారాలి కదా. తల్లిదండ్రులకు తల్లిదండ్రుల దగ్గర నుంచి జీన్స్ పరంగా మనకి ఏ లక్షణాలు వస్తున్నాయో అవి మనకున్నప్పుడు మనం బాప్తిసం తీసుకున్న వెంటనే మన జెనెటికల్ స్టేటస్ అనేది మారాలి. మారినప్పుడే మనం క్రీస్తులోకి మార్చబడతాము, క్రీస్తు లక్షణాలని కలిగి ఉంటాము. క్రీస్తు లక్షణాలని కలిగి ఉండడం అంటే ఏంటంటే, క్రీస్తు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా మనం, ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రతిదీ ఆయన చేసి చూపించి వెళ్ళారు. మాదిరికరంగా ఆయన అనుభవించి వెళ్ళారు, ఆయన చేసి చూపించి వెళ్ళారు తప్పించి ఏది మాట రూపంగా ఆయన చెప్పి వెళ్ళలేదు. క్షమాపణ ఆయన సహించుకున్నారు కాబట్టే, అన్ని విషయాల్లో సహించుకునేటువంటి తత్వాన్ని కలిగి ఉన్నారు కాబట్టే ఆయన హింసించేటువంటి వారిని కూడా ఆయన క్షమించమని అడుగుతున్నాడు. సహించుకోవాలి మనం కూడా. చూడండి, 1 పేతురు 2వ అధ్యాయము, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం కనుక చూస్తే, తప్పిదములకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును, ఇందుకే మీరు పిలువబడుతుంది. చూసారండి ఎంత క్లియర్గా ఉందో. సహించుకోవడం అంటే మనం తప్పు చేసి సహించుకోవడం కాదండి. మనం ఏ విధమైనటువంటి తప్పు లేకుండా, తప్పు చేయకుండా, ఒకరికి ఉపయోగకరంగా ఉండి ఒకరికి మంచితనంగా ఉన్నప్పటికీ కూడా మనం శోధించబడుతున్నాము, హింసించబడుతున్నాము, ఇబ్బంది పడుతున్నాము. అటువంటప్పుడు మాత్రమే సహించుకుంటే దేవుడు మనల్ని అందుకే పిలిచాడంట. బయటోడు
బయటోడికి మనకి తేడా ఏముందండి? బయటోడు తప్పు చేయకపోతే సహిస్తాడండి, సహించడు. తప్పు చేస్తే సహిస్తాడు, తప్పు చేయకపోతే సహించడు. మనం తప్పు చేసినా చేయకపోయినా అన్యాయంగా మనం బలైపోతున్నప్పటికీ కూడా మనం సహించాలి. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద ఉండి క్షమించమని అడిగినటువంటి మాట ద్వారా మీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు, క్షమించమని అడిగినటువంటి మాట ద్వారా ఈరోజు మనకి తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, మీరు అన్యాయముగా అక్రమముగా మీరు తీర్పు పొందుతున్నప్పటికీ కూడా, శిక్షించబడుతున్నప్పటికీ కూడా ఏం చేయాలి? సహించుకోవలసినటువంటి వారై ఉన్నారు. ఆయన కేవలం ఆ మాట మన కోసమే చెప్పలేదండి, మనకు చెప్పే ముందు ఆయన అనుభవించాడు. చూడండి, కింద చూస్తే కనుక 22వ వచనంలో కూడా ఆయన పాపము చేయలేదు, ఆయన నోటిని ఏ కపటములో కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకుంది. క్లియర్గా ఉంది కదండి. ఆయన ఏ దోషము చేయలేదు, ఏ పాపము చేయలేదు. అయినప్పటికీ ఆయన సిలువ వేయడానికి ముందు నుంచి ఆయన ఎన్ని రకాలుగా శ్రమ పడుతున్నాడో ఎవరితోటైనా ఆయన ఒక్క మాట మాట్లాడారండి? ఇప్పుడు మనం చదువుకున్నటువంటి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించమని అడిగినటువంటి మాటకు ముందు ఆయన ఎవరిని ఏ విధంగానూ మాట్లాడలేదు. నేనేమీ చేయలేదు, నన్ను ఎందుకు మీరు దూషిస్తున్నారు, ఎందుకు ఈ విధంగా శిక్షిస్తున్నారు అని ఒక మాట కూడా మాట్లాడినట్టు మనకు తెలియదు. అదే ఆయన అనుభవించారు కాబట్టి ఆయన మనకి చెప్తున్నారు. ఆయన దూషించబడ్డాడు ఏ తప్పు లేకుండా, అన్యాయం లేకుండా. సో అది మనం వినడమే కాకుండా ఎన్నో మార్లు మనం దాన్ని వింటున్నాం. మరి ఈరోజు మనం సహించుకుంటున్నామా? మన ఊపిరి ముక్కులో ఉందటండి, ముక్కు పుటాల్లో ఊపిరి ఉన్నటువంటి మనం ఏ పాటి వారు అండి? మనం ఎంత ఇది పోతామంటే ఎవరన్నా మన చిన్న మాట అంటే సహించుకోలేము. దానివల్ల మనకు వచ్చేటువంటి నష్టం లేదు, కష్టం లేదు. అది వినలేదా ఊరుకుంటే సరిపోయేది, కానీ దాన్ని మనం సహించుకోలేకపోతాం. మరి ఎప్పుడు క్రీస్తు స్వరూపాన్ని ధరించుకుంటాం? ఒకవేళ మనం ఏ తప్పు చేయకోకుండా ఎవరి దగ్గరికన్నా వెళ్ళి క్షమాపణ అడగాలంటే మనం చాలా ఫీల్ అవుతాం, చాలా సిగ్గుపడతాం, అవతలుడు మనల్ని తక్కువ అంచనా వేస్తాడు అనుకుంటాం. అది కేవలము ఈ లోకం వరకే. కానీ మన నిత్య రాజ్యానికి చేరాలంటే ఖచ్చితంగా క్షమాపణ, అపరిమితమైనటువంటి క్షమాపణ మనకు కలిగి ఉన్నప్పుడే మనము దేవుని రాజ్యానికి వారసులు అవుతామని ఈ వాక్యం ద్వారా మనకి తెలుసు. మన పరిస్థితి కూడా అదే అవుతుంది. ఎందుకంటే మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తాం కదా, పరలోక ప్రార్థనలో ఏమని చేస్తామండి? మనం మా ఎడల అపరాధం చేసినటువంటి వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. మాట మాత్రం అంటున్నాం తప్పించి నిజంగా క్షమించగలుగుతున్నామండి? గుండెల మీద చేసుకుని ప్రతి ఒక్కరు పరిశీలన చేసుకోండి. మీ ఆత్మ మిమ్మల్ని ప్రశ్నించుకోండి మీరే. నోటి మాట ద్వారా అయితే అలవాటు అయిపోయింది కాబట్టి చెప్పేస్తున్నాం తప్ప నిజంగా అది క్షమించమని వచ్చి ప్రార్థన చేస్తున్నామా? మనం క్షమిస్తున్నామండి, క్షమిస్తున్నామా? నిజంగా మన ఎడల అపరాధం చేసినటువంటి వారిని మనం క్షమిస్తున్నామా? క్షమించట్లేదు. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి క్షమించకపోవడం ఒక తప్పు అయితే దేవుడి దగ్గర అబద్ధం చెప్తున్నాం. ఏమని? మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మీరు మా అపరాధాలని క్షమించమని అడుగుతున్నాం. మరి అప్పుడు దేవుడు ఎలా క్షమిస్తాడండి? అదే ఉపమానాన్ని దేవుడు చెప్తున్నాడు. మీలో మీరు అపరాధాలని మీరు క్షమించుకోకపోతే, మీ సహోదరులు చేసినటువంటి తప్పుని మీరు క్షమించలేకపోతే మీ తప్పుని నేను కూడా క్షమించను అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 34వ వచనం చూస్తే, రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 34వ వచనం. విజ్ఞాపన కూడా చేయవాడు, శిక్షించువాడు ఆయనే, విజ్ఞాపన చేయవాడు ఆయనే. ఆయన దేవుని కుడిపార్శ్వ కూర్చుని మన కొరకు నిరంతరము విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈరోజు మనం ఈ విధంగా బ్రతకగలుగుతున్నామండి, బ్రతికి ఉన్నాము. లేదంటే మనం చేసేటువంటి ప్రతి తప్పుకి, ప్రతి అపరాధానికి ప్రతిరోజు శిక్షించబడే వారంగానే ఉంటాము. కాబట్టి ప్రియమైనటువంటి సంగమా, ఎన్నో సంవత్సరాలుగా బాప్తీసం తీసుకుని క్రీస్తును ధరించుకున్న వారమని చెప్పబడుతూ కూడా ఇంకా క్షమాపణ లేకుండా, క్షమించేటువంటి గుణం లేకుండా, ప్రేమించేటువంటి గుణం లేకుండా, క్షమించే గుణం ఉండాలంటే ప్రేమించే గుణం ఉండాలి, ప్రేమ లేకపోతే క్షమాపణ అనేది లేదు. అటువంటి వ్యర్థమైనటువంటి జీవితాన్ని ఇంకా కొనసాగిస్తూ ఉన్నామంటే కనుక అది మన భక్తి జీవితానికి ఎంత మాత్రము సరైనది కాదు. ఈ భక్తి జీవితం అంతా కూడా వ్యర్థమైనదిగా మిగిలిపోతుంది. అట్లా కాకుండా ఇప్పటికైనా దేవుని యొక్క మాటలను సీరియస్గా తీసుకుని, చనిపోయేటువంటి మాటల్ని ఈ లోకంలో ఎంత చనిపోయే ముందు పెద్దలు మాట్లాడే కొంతమంది మాటలను
మాటలను ఎంత సీరియస్గా తీసుకుని అనుసరిస్తారో, మరి దేవాది దేవుని యొక్క మాటలను మనం నిర్లక్ష్యంగా తీసుకుని వెళ్ళిపోతే అది ఎవరికీ శ్రేయస్కరం కాదు. కానీ ఈ దినాన్ని దేవుడు మనతో మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఇంకా మాట్లాడే ఛాన్సులు మనకి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ దినాన్నే మన యొక్క మనస్థితిని సరిచేసుకుని క్షమాపణ హృదయాన్ని కలిగి ఉండడానికి ఆ దేవుడు మనకందరికీ ఆ కృపను అనుగ్రహించును గాక. ఆమేన్.